జన్మతరుడు శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడై మహాసముద్రాన్ని దాటుకుందని నీటిలో పడ్డ స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆసక్తి వైచి ఆలస్మరుందింపగానప్పుడెంపులానందమయ్యుండ నవ్వేళ నుండి భీషను వేడు కంతోడు కనువచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంపు సంబంధమయ్యున్నా దినకరవదనం తీక్ష్ణస్రావరాళం రం 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 రమ్యతేజం గిరిజననగరం కీర్తి పంచాదివక్రం రం 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 రాజయోగం సకల శుభనిధి